సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా 4 డయాలసిస్ మిషన్స్ తో పాటు ఏఆర్టీ సెంటర్లో CD4 కౌంటింగ్ మిషన్లను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్, పుట్టపర్తి డిఎం అండ్ హెచ్ఓ తిప్పేంద్ర నాయక్ మరియు టీడీపీ నాయకులు పవన్ కుమార్, ఇర్ఫాన్, మహిళా నాయకురాలు పర్వీన్ బాను, బీజేపీ నాయకులు కేశవ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బేసిక్ టెస్టింగ్ కూడా దీంట్లో CD4 ఇన్ఫోసెట్స్ ఆన్ చేస్తున్నాం. కొంచెం కవర్ కవర్ ఓకేనా. ఈరోజు కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో కొత్తగా వచ్చినటువంటి మిషన్లు ప్రారంభించేటువంటి సందర్భంగా, అదే రకంగా ఏఆర్టీ సెంటర్లో CD4 కౌంట్ మిషన్ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఆహ్వానించి ప్రారంభానికి కారకులైనటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా DCHS తిప్పేంద్ర నాయక్ గారికి, ఏరియా హాస్పిటల్ యావన్ సిబ్బందికి శుభాకాంక్షలు. వీళ్ళందరి కృషి ఫలితమే, గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితమే ఈ రోజున కొద్ది వరకు అయినా కంపేర్ టు అదర్ ఏరియా హాస్పిటల్స్, వేరే ఏరియా హాస్పిటల్ని పోల్చినప్పుడు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో వాళ్ళు సఫలీకృతమైనారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. అంతేకాకుండా అక్క వలసలాదేవి గారు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ఈరోజు రిటైర్ కాబోతున్నారు. కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, అదే రకంగా ఈ ఏరియా హాస్పిటల్లో ఇన్ని రోజులు సేవలు తీసుకున్నటువంటి ప్రతి రోగి తరఫున, 10 మండలాల ప్రజల తరఫున కూడా ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదే రకంగా సక్సెస్ఫుల్గా కెరీర్ కంప్లీట్ చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఆమెని మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదించాలా. కొత్త జీవితము సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంతో ఉండాలా, ఆనందంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ఉండాలి.